కాంగ్రెస్ పాలనపై విమర్శలు గుప్పించారు మాజీ మంత్రి కేటీఆర్. అబద్ధపు హామీలతో మోసగించి అధికారంలోకి వచ్చిందని ఎద్దేవా చేశారు. 100 రోజుల్లో వారి పాలన ప్రజలకు అర్థమైందన్నారు. ఎన్నికల హామీల అమలును మర్చిన కాంగ్రెస్ కు ప్రజలే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. రేవంత్ రెడ్డి చోటాబాయ్ గారు మొన్న ఇక్కడ మోసం చేసిండు. 100 రోజుల్లో అన్ని చేస్తా, అరిచేతుల వైకుంఠం చూపెట్టి అన్ని చేస్తా, అందరికి అన్ని ఇస్తా, ఎవరు ఏదడుగుతా కదిస్తా అని చెప్పి చోటా మోసం చేసిండు. ఇక్కడ ఎక్కి కూర్చున్నాడు. ఇక బాయ్ ఎక్కిండు. ఎక్కిన తర్వాత ఈ 100 రోజులల్లా ఏమేమి జరిగిందో ఆలోచన చేయండి. ఎన్ని కథలు పడ్డాడు, ఎన్ని చెప్పిండు. నేను ఎంబడే గద్దెనెక్కంగానే మీరు అర్జెంటుగా 2 లక్షల లోన్లు తెచ్చుకోండి, నేను గద్దెనెక్కంగానే ఎంబడే సంతకం పెడతా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడు. డిసెంబర్ 9 నాడు రుణమాఫీ అయ్యిందా? 4000 ఇస్తా ముసలిలకు. కేసీఆర్ 2000 ఇస్తానన్నాడు. అయ్యిందా 4000? ఆడబిడ్డలకు 2500 ఇస్తా అన్నాడు. పడ్డాయా? ఇవన్నీ 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఆడపిల్లల పెళ్లికి కేసీఆర్ 1,00,000 రూపాయలు ఇస్తున్నాడు. నేను తులం బంగారం ఇస్తా అన్నాడు. మరి దొరుకుతలేదా బంగారం రేవంత్ రెడ్డికి? బంగారం దుకాణాలు కమ్మైనాయి. ఆ లలిత జ్యువెలర్ ఆయన బాగానే అమ్ముతున్నాడు. ఆయన దగ్గర పోతే మంచిగానే ఇస్తాడు. నేనేమంటున్నా, పచ్చి మోసం. ఆడు పెద్ద మోసగాడు పైన, చిన్న మోసగాడు ఇక్కడ. పైన మోడీ, ఇక్కడ కేడి. ఇద్దరితో కొట్లాడాలి ఇప్పుడు మనం.